ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రయంత్రతంత్ర ఔషధ అస్త్ర శస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలాపరీతాయ సర్వదిక్షోపణహరాయ హుం ఫట్ బ్రహ్మణే పరంజ్యోతిషే సహస్రార హుం ఫట్ స్వాహ. అందరికీ నమస్కారం. 2024 సంవత్సరం అయిపోబోతోంది. డిసెంబర్ మాస ఫలితాల్లోకి వచ్చేసాం మనం. ఇంకా కొద్ది రోజులలో 2025వ సంవత్సరంలోకి, అంటే ఆంగ్ల సంవత్సరంలోకి అడుగు పెట్టేటువంటి శుభ సమయం ఆసన్నమవుతోంది. అయితే ఇక్కడ మీ అందరికీ ప్రతి మాసం చెప్పేటువంటి కొన్ని ఉపయుక్తమయ్యేటువంటి విషయాల గురించి చర్చిద్దాం. ముందుగా మనము ఈ మధ్య నేను తరచుగా చూసినటువంటివి తల్లిదండ్రులకి క్షోభ పెట్టేటువంటి విషయాలు. అంటే ఆర్థిక పరంగా కానీ, వృద్ధులైనటువంటి మన తల్లిదండ్రుల్ని మనము తప్ప ఇంకొకరు సేవించే అవకాశం లేదు. అటువంటి మహద్భాగ్యాన్ని మనం పొందుకునే ప్రయత్నం చేయాలి. ఉద్యోగంలో బిజీ ఉన్నాం, వ్యాపారంలో బిజీ ఉన్నాం, పెళ్ళమ్మగుడు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, అమ్మ వాళ్ళని పట్టించుకోవాలా, అనాథాశ్రమంలో చేరుద్దాం. అంటే రేపు నీ గతి కూడా అనాథాశ్రమం పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నీ తల్లిదండ్రుల్ని అనాథాశ్రమంలో చేర్చాలి అనేటువంటి ఆలోచననే మొగ్గలోనే తొడిగేసే ప్రయత్నం, అంటే తుంచివేసే ప్రయత్నం చేయండి. లేకపోతే మనము వాళ్ళని ఎలాగైతే అనాథాశ్రమం చేయాలనుకుంటున్నామో, వృద్ధాశ్రమంలో చేర్చాలనుకుంటున్నామో, మనము అనాథాశ్రమంలో చేర్చే అవకాశం కనబడుతోంది. అంటే మనం వాడిని వృద్ధాశ్రమం చేరుస్తాం, పర్లేదు, మనం అప్పుడప్పుడు చూసుకుంటాం. కానీ మన పిల్లలు మన తల్లిదండ్రుల్ని కనుక వృద్ధాశ్రమం చేరిస్తే మన పిల్లలు మనల్ని అనాథలుగా వదిలిపెట్టేటువంటి స్థితి కలుగుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే వారితో ఉన్నప్పుడు కూడా వారిని మోసం చేసి విద్యా సంబంధమైన ఆటంకాల గురించి, అలాగే వైవాహిక జీవనంలో సొంత పెత్తనాలు తీసుకొని తల్లిదండ్రుల్ని ఏమార్చి మనము చేసేటువంటి పైకృతికమైనటువంటి ప్రేమ వ్యవహారాలు మనకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. అలాగే అనేక మంది తప్పుడు మార్గంలో వెళ్ళి అక్రమ సంబంధాలు పెట్టుకొని పెళ్ళయిన తర్వాత భార్య కానీ భర్త కానీ ఇంకొకరితో ఈ అక్రమమైనటువంటి సంబంధాల్ని వాళ్ళు ఏదో గొప్పగా చెప్పుకుంటూ వాళ్ళని ఓదార్చుకుంటూ మనసుని తప్పుతో పట్టించుకుంటున్నారు మీరు. ఆ విషయంలోనూ అలాగే ఇద్దరి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనేక సమస్యల్ని మీకు మీరుగా వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయకపోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి తల్లిదండ్రుల్ని ఏమార్చకండి, తల్లిదండ్రుల్ని మోసం చేయకండి. అలాగే భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యాన్ని ప్రదర్శించకండి. తల్లిదండ్రుల్ని నిత్యము సేవ, 90 ఏళ్ల వాళ్ళైనా సరే వారి యొక్క ఆలోచనలు, వారి ఆశీస్సులు మనకి అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని, సాక్షాత్తుగా పార్వతీ పరమేశ్వర స్వరూపం వారు. వారిని మనం సేవించేటువంటి భాగ్యం మనకుందంటే అదృష్టవంతులు. కాబట్టి వారిని అంతిమ ఘడియల్లో ప్రశాంతంగా వారిని స్వర్గలోకానికి పంపే ప్రయత్నం చేద్దాం తప్ప మనం వాళ్ళని క్షోభ పెట్టి మనం బావుకునేది ఏమీ లేదన్న విషయాన్ని గుర్తించండి. భార్యాభర్తలుగా, సోదరులుగా, సోదరిమణులతో కానీ అనుబంధాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారని 2025 ఆంగ్లనామ సంవత్సరం ఇటువంటి దృఢమైన నిశ్చయ అనుకూలతల్ని పొందుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. 2024 వృశ్చిక రాశి వారికి మార్గశిర మాసం, అదేనండి డిసెంబర్ మాసంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఈ మాసం అన్నా మేము అనుకున్నటువంటి కార్యసిద్ధి, ఉద్యోగ లాభం, అనుకూలంత ప్రయాణాలు, విదేశీయానం లాంటివి మాకుంటాయా అన్నటువంటి ప్రశ్నలకి సమాధానంగా వృశ్చిక రాశి వారికి డిసెంబర్ మాసాన్ని 4 వారాలుగా విభజించినప్పుడు అద్భుతమైనటువంటి శుభయోగాల పరంపర ఒకదాని వెనుక ఒకటి మీకు కలిగే అవకాశం కనబడుతోంది. ఏమో స్వామి, చాలాసార్లు ఇలాగే బాగుందని చెప్తున్నారు, మాకే ఉద్యోగం రావటం లేదు అంటే, నువ్వు చదివింది 10th క్లాస్ అయితే నువ్వు అడిగే ప్రశ్న ఐఏఎస్ ఆఫీసర్ అవుతానంటే అది సాధ్యం కాదు. నీ అర్హతకి సంబంధించినటువంటి ఉద్యోగ ప్రయత్నం, వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏ సంస్థలో నీకు ఎటువంటి అర్హతగా ఉద్యోగం వస్తుందో దాని తగ్గట్టుగా నీ జీత భత్యాలు నీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. నువ్వు నేర్చుకున్నది ఆవగిందంతా, ఎక్స్పెక్ట్ చేసేది గుమ్మడికాయ అంత అన్నప్పుడు ఎలా వస్తుంది? అందుకే పుణ్య బలాన్ని పెంచుకోండి. కొంతమంది చెప్తూ ఉంటారు, ఇప్పుడు బాగా డబ్బున్నోడికి డబ్బు బాగా వస్తుంటే, బాగా డబ్బున్నోడు అనేక విధానాల్లో అనేక విధానకరమైనటువంటి వ్యాపార మెళుకువల్ని పొందుకుంటాడు.
అనేకమైనటువంటి వాటి పెట్టుబడి పెడతాడు. ఆ గొప్పగా వ్యక్తి హఠాత్తుగా గొప్పవాడు కాలేదు. సరే, ఏదో కొంతమంది 5 ఎకరాల పొలం 50 ఎకరాల పొలం ఉన్న వాళ్ళు వేరే ఉండవచ్చు దాకా, కానీ మిడిల్ క్లాస్ అంటే మధ్యతరగతి నుంచి వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా ఒకేసారి హఠాత్తుగా పైకి వచ్చిన వాళ్ళే. అంచెలంచెలుగా వాళ్ళ వృత్తిలో వాళ్ళ ఉద్యోగంలో వాళ్ళ పరిణితిని సాధ్యం చేసుకుంటూ అన్నిటినీ ఉపయోగించుకుంటూ పెద్దవాళ్ళ యొక్క అనుకూలతల్ని, పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులని, అలాగే పెద్దవాళ్ళని అనుసరిస్తూ వారి వ్యాపార వృద్ధి పొందుకున్నారు. ముఖ్యంగా మనకి ఈ యొక్క డిసెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి ప్రతి వారం కూడా ఒక్కొక్క అనుకూలతల్ని, ఆనందాన్ని పొందుకునే అవకాశం. ఈ రాశిలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలకి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. బ్యాంకుల నుంచి రావాల్సిన లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, ఇంకా మీరు ఉన్నత స్థాయి. ఒక ఆశ్చర్యం ఏంటంటే ఈ మాసంలోనే మీరు 10 కోట్లు పెట్టుబడి పెట్టి 20 కోట్లు ఈ మాసంలోనే సంపాదించగలిగే స్థాయి కూడా ఉంది. ₹1,00,000 పెట్టుబడి పెట్టి 10 లక్షలు సంపాదించేటువంటి స్థాయి కూడా ఉంది. ఒక కొత్త వ్యాపారానికి రూపకల్పన చేసే అవకాశం కూడా ఉంది. భాగస్వామి వ్యాపారంతో కలిసి ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. కొత్త వ్యాపార భాగస్వామిని ఎంచుకునే అవకాశం ఉంటుంది. కొత్తగా మీరు ఏదైనా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని స్థాపించగలిగే అవకాశం, అంటే వ్యాపార రంగంలోకి వెళ్ళగలిగే అవకాశం ఉన్నాయి. రెండవది రాజకీయ రంగం. చాలా అద్భుతమైనటువంటి రాజకీయ ప్రవేశం కానీ, రాజకీయ అనుకూలత కానీ, కొత్తగా అధ్యక్షుడుగా లేదా నాయకుడు ఎన్నికవ్వడం కానీ, ఏదైనా ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు కానీ, అంటే రాజకీయ రంగంలో ఒక పేరు ప్రఖ్యాతులు పొందుకోగలిగేటువంటి మాసంగా చెప్పవచ్చు. ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మినిస్టర్ అవ్వచ్చు, మినిస్టర్గా ఉన్న వ్యక్తి కేంద్ర కేబినెట్లు కూడా వెళ్ళడానికి అవకాశం ఉండవచ్చు. అంటే ఇటువంటి రాజకీయ సంబంధ బాంధవ్యాలు నెలకొల్పుకోవడం, అభివృద్ధి పొందుకునే అవకాశం కూడా కనపడుతోంది. మరి ఉద్యోగ సంగతి ఏంటి స్వామి అంటే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు. మొదటి వారంలో ఉద్యోగ లాభం, రెండో వారంలో ఉద్యోగంలో అభివృద్ధి లేదా ఉద్యోగంలో ఇంక్రిమెంట్స్ పొందడం, మూడో వారంలో అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవడం, 4వ వారంలో ఊహించినటువంటి ఆర్థిక అభివృద్ధి, సంస్థ నుంచి సంస్థకు మారేందుకు అవకాశాలు కూడా ఉంటాయి. ఇక్కడ మళ్ళీ ఎవరన్నా టెంపరీ కామెంట్ చేసే అవకాశం. ఇది మొదటి వారంలో ఉద్యోగం వస్తే 2వ వారంలో ప్రమోషన్ వస్తుందా? బుద్ధిమాలిన విధవలకి ఆ విషయం అర్థం కాదు. ఏంటంటే ఉద్యోగం లేని వాడికి మొదటి రోజు ఉద్యోగం వస్తుంది మొదటి వారంలో. అలాగే 3 ఏళ్ల క్రితం లేదా సంవత్సరం క్రితం ఉద్యోగం వచ్చిన వాడికి, అంటే ప్రమోషన్ కోసం ఎదుగుతున్న వ్యక్తులకి, ఉద్యోగస్తులకి, ఆడ మగ లేదు కదా, ఉద్యోగస్తులకి ప్రమోషన్ రావచ్చు, ఇంక్రిమెంట్ రావచ్చు. 2-3 ఏళ్ల క్రితం పొందుకున్న వ్యక్తులకి ఇంకా డబుల్ ప్రమోషన్ రావచ్చు, ఇంకేదైనా ఆర్థిక అభివృద్ధి పొందుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగ మార్పులు రావచ్చును, లేదా టీమ్ లీడ్ గా ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి అవకాశం ఉండవచ్చును. 4వ వారంలో ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి, ప్రైవేట్ సంస్థలో పనిచేసే వారు బెటర్ ప్యాకేజీలోకి వెళ్ళవచ్చును. ఇలా మనం ఆలోచించాలి. ఒకటే నెలలో ఉద్యోగం వచ్చి ఒకటే నెల ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, బదిలీలు రావండి. కొద్దిగా మనసు పెట్టి ఆలోచన ప్రయత్నం చేయండి. ఏదేమైనా ఈ మాసంలో మీకు మంచి అనుకూలవంతమైన ఉద్యోగ లాభం ఉంటుంది. విదేశాలకు వెళ్లేందుకు ఎప్పుడు ప్రయత్నం చేయవచ్చు? 3వ వారంలో ప్రయత్నం చేయండి. అద్భుతమైనటువంటి విదేశీయాన సుఖ సౌఖ్యాలు పొందుకుంటారు. లేదంటే మొదటి వారంలో ప్రయాణం ఉందండి, పర్వాలేదు, కానీ విదేశాల్లో మీకు 4వ వారం నుంచి అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. అక్కడ వెళ్ళిన తర్వాత ఉద్యోగ ప్రయత్నంలో కూడా అనుకూలత ఉంటుంది. కొత్త ఉద్యోగం వెతుకోవచ్చు. ప్రస్తుతానికి తాత్కాలిక ఉద్యోగంలో మీరు వెళ్ళినా, తాత్కాలిక వీసా మీద వెళ్ళినా తదుపరి మీకు అనుకూలవంతమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఉద్యోగంలో అభివృద్ధి బాగా ఉంటుంది. 4వ వారం తర్వాత ఇష్టదైవ ప్రార్థన, ఇష్టదేవాలయ సందర్శన, క్షేత్ర దర్శనము, నదీ స్నానము, పుష్కర స్నానము లేదా ఏదైనా సముద్ర స్నానము చేసే అవకాశం కనపడుతోంది. చాలా చక్కటి అనుకూలవంతమైన దైవిక చింతన ఉంటుంది. యజ్ఞయాగాదుల్లో, దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకునే అవకాశాలు, లేదా దేవాలయ ప్రతిష్ట కోసం మీరు కొంత ధనాన్ని వెచ్చించే అవకాశం కూడా కనపడుతోంది. బీదవారికి మంచి ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చే అవకాశం కూడా కనపడుతోంది. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి బాగా ఉంటుంది. దేశ విదేశాల్లో మీ పేరు ప్రతిష్టలు ఇనుమడింపజేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. పుస్తక ముద్రణ లేదా ముద్రణ సంబంధించినటువంటి వ్యాపారం చేసే వారికి, అంటే ప్రింటింగ్ వారికి మంచి లాభాలు పొందుకోవచ్చు. అధిక ధన లాభం ఉంది వారికి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మనీ వ్యాపారం లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకి ఏ రంగాలలో ఎటువంటి పరీక్షలు రాయబోతున్నారో ఆయా రంగాల సంబంధమైనటువంటి బ్యాక్లాగ్స్, అలాగే అకాడమిక్ సంబంధించినటువంటి పరీక్షల్లో బెస్ట్ ర్యాంక్ రావడానికి ఈ రాశి వారికి అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా అద్భుతమైనటువంటి విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యాభివృద్ధి పొందుకోవడం, ప్రమోషన్ కోసం రాసే పరీక్షల్లో విజయం సాధించగలిగే అవకాశాలు కనబడుతున్నాయి. శత్రునాశనం, మిత్రలాభం, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి పొందుకోవడం, అలాగే కుటుంబపరమైన వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, భార్యాభర్తల మధ్య, సోదరుల మధ్య, సోదరిమణులతో అనుబంధ బాంధవ్యాలు, వివాహ సంబంధ వేడుకల్లో చర్చలు గాని, వేడుకలు గాని, నిశ్చయ తాంబూలాదులు గాని అనుకూలంగా మారడం, అనుకూలవంత దాంపత్య సుఖజీవనం, తల్లిదండ్రులతో అనుకూలత, తల్లిదండ్రులతో కలిసి ఆస్తి పంపకాల్లో శుభయోగాలు పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదము మీకు ధనలాభాన్ని కలిగించే అవకాశం.
ఇచ్చిన ధనము తిరిగి రావడం, అప్పుల బాధల నుంచి విముక్తులవడం, స్థలము గాని పొలము గాని కొనుగోలు చేసే అవకాశం, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా అనుకూలత, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, అలాగే సీనియర్ సిటిజన్స్ కి మహిళామణులకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను మత్స్యకారులకి రొయ్యలు చేపల చెల్లెల వారికి లాభము, డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్ పనిచేసే వారికి లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినియోగదారులకి, టెక్స్టైల్ వ్యాపారం చేసే వారికి లాభాలు, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం అనుకూలంగా ఉంటుంది. మంచి గొప్ప వ్యక్తులతో పరిచయాలు కూడా అనుకూలతను కలిగించబోతున్నాయి. కొత్త వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా చాలా మంచి శుభయోగాన్ని ఆనందకరమైన సంపదని పొందుకోవచ్చు. అనుకున్నటువంటి ప్రతి పనిలో విజయం, ధైర్యము స్థైర్యము, కుటుంబం అంతా కూడా మీ వెనకాల ఉన్నటువంటి ధైర్యము, ప్రతిదాన్ని సుసాధ్యం చేసుకునే అవకాశం, మంచి మాట తీరు వ్యవహార శైలి, దానివల్ల మంచి ప్రయోజనాలు పొందుకోబోతున్నారు. రోగనాశనం, శస్త్రచికిత్స అయినటువంటి అనారోగ్యం కూడా శస్త్రచికిత్స లేకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకునే అవకాశం, పట్టుదల కార్యదక్షత బాగా కనపడుతోంది. ఊహించిన విజయాలు మీ సొంతమయ్యేటువంటి అవకాశం కనపడుతోంది. ఈ మాట ఆ మాట అనేది లేదు, ప్రతి మాటలో కూడా మీరు పై చేయి సాధించగలిగే అవకాశం ఉంటుంది. శత్రువులు మీ పాదాక్రాంతుల అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఈ మాసం మొత్తం కూడా మీకు వృత్తి ఉద్యోగాదుల్లో వ్యవహారాదుల్లో కూడా ఆనందాది ఐశ్వర్య శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు అదృష్టాది ఆనందయోగం కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.